వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. శాంతిని కోరుకోవడం చేతకానితనం కాదు, శత్రువును గడగడలాడించే బలం వెనుక ఉన్న అసలైన వ్యూహం. సరిహద్దుల్లో చైనా కుతంత్రాలు, పాకిస్తాన్ తోక జాడింపుల మధ్య భారతదేశం తన రక్షణ కవచాన్ని మునుపెన్నడూ లేనంతగా శక్తివంతంగా మార్చేసింది. గతేడాది కంటే భారత్ తన అణు వార్హెడ్లను పెంచుకోవడమే కాదు, రక్షణ వ్యయంలో ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. దాయాది దేశం కంటే భారత్ ఎలా ముందంజలో ఉంది? ప్రపంచం మనకు తెలియకుండానే ఒక నిశ్శబ్ద వినాశపు అంచున కూర్చుందా? శాంతి మంత్రాలు వినిపిస్తున్న వేళ తెర వెనుక అణుబాంబులు రీఛార్జ్ అవుతున్నాయా? అవుననే అంటుంది అంతర్జాతీయ రక్షణ నివేదిక సిప్రి. అగ్రరాజ్యాల పోటీ, డ్రాగన్ చైనా నమ్మలేని దూకుడు, వీటన్నింటికి మధ్య మన శత్రువు పాకిస్తాన్కు భారత్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ షాక్ ఏంటి? అసలు ప్రపంచ దేశాల రహస్య గదుల్లో ఏం జరుగుతోంది? అగ్రరాజ్యాల పోటీ, డ్రాగన్ చైనా నమ్మలేని దూకుడు, వీటన్నింటికి మధ్య మన శత్రువు పాకిస్తాన్కు భారత్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ షాక్ ఏంటి? అసలు ప్రపంచ దేశాలు రహస్య గదుల్లో ఏం జరుగుతోంది? ప్రపంచ రాజకీయాలు మునుపెన్నడూ లేనంతగా ఉద్రిక్తంగా మారుతున్నాయి. వివిధ దేశాలు తమ సైనిక బలాన్ని భారీగా పెంచుకుంటున్న తీరు కలకలం రేపుతుంది. ముఖ్యంగా అణుశక్తి దేశాలు తమ ఆయుధ సంపత్తిని వేగంగా విస్తరిస్తున్నాయి. స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ తాజా నివేదిక ఈ ఆందోళనకర వాస్తవాన్ని బయటపెట్టింది. అంతర్జాతీయంగా శాంతి భద్రతలకు ఎదురవుతున్న సవాళ్లను ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 9 అణుశక్తి దేశాలు ప్రమాదకరమైన బాటలో పయనిస్తున్నాయి. ఈ దేశాల వద్ద ప్రస్తుతం 12,000కు పైగా అణ్వాయుధాలు పేరుకుపోయాయి. అగ్రరాజ్యాల పోటీతో పాటు ఇతర దేశాలు కూడా తమ ఆయుధాలను ఆధునీకరిస్తున్నాయి. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు తమ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఇజ్రాయిల్, ఉత్తర కొరియా కూడా ఈ రేసులో వెనుకడుగు వేయడం లేదు. ఈ పరిణామాలు గమనిస్తుంటే ప్రపంచం మరోసారి అనుయుగపు నీడలోకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. శాంతి స్థాపన ధ్యేయంగా సాగాల్సిన అంతర్జాతీయ సమాజం ఆయుధాల వైపు పరుగులు తీస్తుంది. ఆసియా ఖండంలో డ్రాగన్ కంట్రీ చైనా అత్యంత వేగంగా అడుగులు వేస్తుంది. బీజింగ్ తన అణు వార్హెడ్ల సంఖ్యను భారీగా పెంచుకుంటూ పోతుంది. గత ఏడాది కంటే చైనా వద్ద అణ్వాయుధాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రష్యా, అమెరికా వద్ద అత్యధిక ఆయుధాలు ఉన్నప్పటికీ చైనా వేగం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ దేశాలను భయపెట్టేలా చైనా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. చైనా మిలిటరీ ఆధునికీకరణ పొరుగు దేశాలకు ఒక పెద్ద హెచ్చరికగా మారింది. ఉత్తర సరిహద్దుల్లో చైనా ఆధిపత్య ఆకాంక్షలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో కూడా చైనా నౌకాదళ కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. చైనా వ్యూహాలు ప్రాంతీయ సమతుల్యతలను దెబ్బతీసేలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గ్లోబల్ పవర్ రికార్డుల్లో చైనా తన స్థానాన్ని మరింత బలం చేసుకోవాలని చూస్తుంది. ఈ దూకుడును అడ్డుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతర్జాతీయ సమాజం చైనా కదలికలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం బీజింగ్ వద్ద 620 అణు వార్హెడ్లు ఉన్నాయి. గత ఏడాది కంటే 20 ఎక్కువ. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు రష్యా వద్ద 5,420, అమెరికా వద్ద 5,042 ఉన్నప్పటికీ చైనా వేగం ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తుంది. భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో సరికొత్త మైలురాళ్లను అందుకుంటుంది. తాజాగా విడుదలైన అంతర్జాతీయ నివేదిక ప్రకారం భారత్ అణు సామర్థ్యం పెరిగింది. మన దేశం వద్ద అణు వార్హెడ్ల సంఖ్య గణనీయమైన స్థాయికి చేరుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే భారత్ రక్షణ రంగంలో మరింత బలోపేతమైంది. సాంప్రదాయ రక్షణ వ్యయంలోనూ భారతదేశం అత్యున్నత పురోగతిని సాధించింది. రక్షణ బడ్జెట్ భారీగా పెంచుకుంటూ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరింది. ప్రపంచ రక్షణ దిగుమతుల్లో భారతదేశం ప్రధాన వాటాను కలిగి ఉంది. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడడం లేదు. సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది. మన ఆయుధ సంపత్తి కేవలం ఆత్మరక్షణ, శాంతి స్థాపన కోసమేనని భారత్ చాటి చెబుతోంది. శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా భారత రక్షణ వ్యవస్థ ఆధునిక సాంకేతికతను సంతరించుకుంటుంది. భారతదేశపు ఈ ఎదుగుదల ప్రతి ఒక్క పౌరుడికి గర్వకారణంగా మారుతుంది. సరిహద్దుల్లో నిరంతరం తోకజాడించే పాకిస్తాన్కు భారత్ గట్టి సమాధానమిస్తుంది. అణ్వాయుధాల సంఖ్యలో మన దాయాది దేశం కంటే భారత్ ఎంతో ముందంజలో ఉంది. పాకిస్తాన్ వద్ద ఉన్న ఆయుధాల కంటే భారత్ వద్దే ఎక్కువ సంపత్తి ఉంది. రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతి పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
మన సైనిక సామర్థ్యం, వ్యూహాలు శత్రు దేశానికి వణుకు పుట్టిస్తున్నాయి. ఇకపై పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా కోలుకోలేని దెబ్బతింటుంది. అణ్వాయుధాల పరంగా భారత్ సాధించిన పైచేయి వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. పాక్ ఉగ్రవాద చర్యలకు, చొరబాట్లకు ఇక కాలం చెల్లినట్లే భావించాలి. సరిహద్దుల్లో శాంతిని చెడగొట్టాలని చూస్తే పాకిస్తాన్ తీవ్ర పతనాన్ని చవిచూస్తుంది. మన సైనిక బలం, వ్యూహాత్మక డెలివరీ సిస్టమ్స్ శత్రువులను హడలెత్తిస్తున్నాయి. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోతే అంతర్జాతీయంగా మరింత ఒంటరి కావడం ఖాయం. భారత రక్షణ కవచం ముందు శత్రువుల పప్పులు ఉడకవని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. అణు సామర్థ్యంతో పాటు సాధారణ రక్షణ ఖర్చుల్లోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. 2025లో భారత్ రక్షణ వ్యయం $92.1 బిలియన్ చేరుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 8.9% ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం చేసే దేశాల జాబితాలో భారత్ 5వ స్థానం సాధించింది. 2021-25 మధ్యకాలంలో ప్రపంచ రక్షణ దిగుమతుల్లో 8.2% భారత్ వాటా ఉంది. ఇది దేశం తన సైనిక అవసరాలను తీవ్రంగా పట్టించుకుంటున్నట్లు సూచిస్తోంది. ఇప్పుడు అణ్వాయుధాలు కూడా పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ తోకజాడిస్తే ఇక ప్రపంచ పటంలో కనుమరుగవడం ఖాయం. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారత రక్షణ వ్యూహాలు అనివార్యంగా మారాయి. రెండు వైపులా శత్రువుల ముప్పు ఉన్న నేపథ్యంలో దేశం అప్రమత్తంగా ఉండాలి. కేవలం అణ్వాయుధాల సంఖ్యను పెంచడం మాత్రమే మన లక్ష్యం కాకూడదు. ఆధునిక డెలివరీ సిస్టంలను అభివృద్ధి చేయడం అత్యంత కీలకమైన అంశం. సాంకేతిక ఆధునికీకరణ దిశగా భారత్ మరింత వేగంగా అడుగులు వేయాలి. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వయం సమృద్ధిని సాధించడం చాలా అవసరం. స్వదేశీ సాంకేతికతతో ఆయుధాలను తయారు చేసుకోవడం రక్షణ రంగానికి బలాన్ని ఇస్తుంది. మనం ఎల్లప్పుడూ మొదట అణ్వాయుధాలను ప్రయోగించబోమనే నమ్మకమైన విధానాన్ని పాటిస్తున్నాము. నో ఫస్ట్ యూజ్ విధానాన్ని కొనసాగిస్తూనే నిరోధక శక్తిని ప్రదర్శించాలి. బలమైన సైనిక శక్తి మాత్రమే దేశానికి శాశ్వత శాంతిని చేకూరుస్తుంది. రక్షణ బలోపేతం అనేది కేవలం యుద్ధ సన్నాహం మాత్రమే కాదు. ఇది దేశ భవిష్యత్తును మరియు శాంతిని కాపాడే ఒక బలమైన ఆధారం. ఈ అంతర్జాతీయ నివేదిక భారతదేశానికి ఒకేసారి గర్వకారణంగా, హెచ్చరికగా నిలిచింది. రక్షణ రంగంలో మనం సాధించిన ప్రగతి దేశ కీర్తిని పెంచింది. అదే సమయంలో పొరుగు దేశాల ఆయుధాల పెరుగుదల మనల్ని మరింత అప్రమత్తం చేస్తోంది. ప్రపంచం మళ్లీ అణు ఆయుధాలపై ఆధారపడుతున్న కాలంలో మనం సమతుల్యంగా సాగాలి. భారతదేశం తన బలాన్ని పెంచుకుంటూనే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దూరదృష్టితో కూడిన వ్యూహాలు మాత్రమే దేశాన్ని సురక్షితంగా ఉంచుతాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ ఒక శాంతి కాముక దేశంగా గుర్తింపు పొందింది. ఆ ఇమేజ్ను కాపాడుకుంటూనే రక్షణ కవచాన్ని పటిష్టం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో సాంకేతిక సవాళ్లను తట్టుకునేలా మన సైన్యాన్ని తీర్చిదిద్దాలి. శాంతిని ఆశించే దేశానికి బలమైన సైనిక శక్తి వెన్నెముక లాంటిది. దేశ రక్షణ కోసం సాగుతున్న ఈ ప్రస్థానం నిరంతరం కొనసాగాలి. అప్పుడే భారతదేశం ప్రపంచపటంలో సురక్షితమైన, శక్తివంతమైన దేశంగా నిలుస్తుంది.